హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లిటరల్ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి వీడియోలో పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ లోని ఎక్సైజ్ 6.2 లోని సెక్షన్ 3 లోని 4th క్వశ్చన్ 5th క్వశ్చన్ చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా వినండి. కొంచెం ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు, కానీ కొంచెం కండిషనల్ గా ఉంటుంది. సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకోసం. ఓకే స్టూడెంట్స్, క్వశ్చన్ చూడండి. ఏ క్వశ్చన్ పేపర్ ఈస్ డివైడెడ్ ఇంటూ ఏబిసి కంటైనింగ్ 3, 4, 5 క్వశ్చన్స్ రెస్పెక్టివ్లీ. ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ అటెంప్టింగ్ 6 క్వశ్చన్స్, చాయిసింగ్ అట్లీస్ట్ ఆఫ్ 1 ఫ్రమ్ ఈచ్ సెక్షన్. అసలు క్వశ్చన్ ఏందో అనేది క్లియర్ గా చెప్తాను. ఒక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మీరు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఏ క్వశ్చన్ పేపర్ ఈస్ డివైడెడ్ ఇంటూ ఏబిసి అంటే ఒక క్వశ్చన్ పేపర్ 3 సెక్షన్లుగా విభజించబడింది. ఏంది? సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. ఓకే, మనం ఇప్పుడు ఎగ్జామ్ రాస్తాం. అందులో సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 1 మార్క్ 2 మార్క్స్ అలా ఉండవు. అలాగే ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ పేపర్ లో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అని ఇలా 3 సెక్షన్లు ఉన్నాయి అనమాట. ఓకే, కంటైనింగ్ 3, 4, 5 క్వశ్చన్స్ అంటే సెక్షన్ ఏ లో 3 క్వశ్చన్స్, సెక్షన్ బి లో 4 క్వశ్చన్స్, సెక్షన్ సి లో 5 క్వశ్చన్స్ అనేటివి ఉన్నాయి. ఓకే, రెస్పెక్టివ్లీ. ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ అటెంప్టింగ్. ఇక్కడ చూడండి 6 క్వశ్చన్స్ అంటే ఇక్కడ చూడండి ఎన్ని మార్గాలు ఉన్నాయో, 6 క్వశ్చన్లు అటెంప్ట్ చేయనిక ఎన్ని మార్గాలు ఉన్నాయో కనుక్కోమని మనకు క్వశ్చన్ అడగడం జరుగుతుంది అనమాట. ఇంతే క్వశ్చన్. ఏంది? అన్ని 3 సెక్షన్లు ఉన్నాయి. అందులో ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయో చెప్పినారు. అందులో 6 క్వశ్చన్లు మాత్రమే రాయాలి. ఎక్కువ రాయకూడదు, తక్కువ రాయకూడదు. అర్థమవుతుంది? 6 క్వశ్చన్లు మాత్రమే రాయాలి. అలా 6 క్వశ్చన్లు మాత్రమే రాయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి అనేది క్వశ్చన్ అనమాట. అంటే ఎలాగా? ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకో కండిషన్ కూడా చెప్తున్నారు. చాయిస్ ఇన్ ద అట్లీస్ట్ 1 ఫ్రమ్ ఈచ్ సెక్షన్. ప్రతి సెక్షన్ లో 1 కంటే ఎక్కువగా రాయాలి. అర్థమవుతుందా? ఒకటి కంటే ఎక్కువగా రాయాలి. మళ్ళా అంటే ఒక సెక్షన్ లో పూర్తిగా వదిలేసి నువ్వు వదిలేయకూడదు అనమాట. ఖచ్చితంగా ప్రతి సెక్షన్ లో 1 అటెంప్ట్ చేయాలి. ఓకే, 1 కంటే ఎక్కువగా అటెంప్ట్ చేయాలి. అది ఇక్కడ కండిషన్ అనమాట. ఓకే, ఇప్పుడు సేమ్ వీటిని బేస్ చేసుకొని అసలు ఎన్ని మార్గాలు ఉంటాయి ఫస్ట్ 6 క్వశ్చన్స్ రాయడానికి కనుక్కుందాం. ఓకే, ఇక్కడ చూడండి, టోటల్ టు పిక్ అంటే ఎన్ని క్వశ్చన్లు మనం అటెంప్ట్ చేయాల్సింది? 6 క్వశ్చన్స్ కదా. ఓకే, అట్లీస్ట్ 1 క్వశ్చన్ మస్ట్ బి సెలెక్టెడ్ ఫ్రమ్ ఈచ్ సెక్షన్ అంటే ఏబిసి లో ఒక్క క్వశ్చన్ అన్న ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి కదా. ఓకే, అర్థమైంది కదా. మరి ఇప్పుడు ఫస్ట్ సెక్షన్ 1, సెక్షన్ బి, సెక్షన్ సి లో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ సెక్షన్ లో నేను 3 క్వశ్చన్లు రాస్తాను. మొత్తం ఎన్ని క్వశ్చన్లు రాయాలి? 6 క్వశ్చన్లు. 3 తర్వాత ఇక్కడ 2, ఇక్కడ 1 అంటే ఇక్కడ 3 క్వశ్చన్లు 3 అటెంప్ట్ చేస్తున్నా. ఇక్కడ 4 క్వశ్చన్లు 2 అటెంప్ట్ చేస్తున్నా. ఇక్కడ 5 క్వశ్చన్లు 1 మొత్తం 3, 2, 1 ఎంత 6 ఒక విధంలో వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ 3, ఇక్కడ 1, ఇక్కడ 2, 3, 1, 4, 5, 6 ఈ 4 క్వశ్చన్లు 1 రాస్తున్నా. ఈ 5 క్వశ్చన్లు 2 రాస్తున్నా. ఈ 3 క్వశ్చన్లు 3టికి రాస్తున్నా. ఓకే, 3 అయిపోయింది. ఇప్పుడు 2 చూద్దాం. 2 చూద్దాంలేండి. 2 ఇక్కడ 2 రాస్తాను, ఇక్కడ 2, 6 మొత్తం 6. నువ్వు ఏం చేసినా కానీ 6 క్వశ్చన్లు అటెండ్ చేయాలి. ఇదొకసారిగా, ఇదొకసారిగా, ఇదొకసారిగా. అర్థమైందా? అంటే అలా 6 విధాలుగా అటెండ్ చేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి అనేది క్వశ్చన్ అనమాట. అంతే. ఓకే, తర్వాత 2ని తీసుకున్నాం. 2 తర్వాత 3, 1 ఇక్కడ 4లో 3 రాస్తాను, ఇక్కడ 5లో 1 రాస్తాను. మళ్ళీ లేకుంటే ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ 3 రాస్తాను. ఇక్కడ 2 అటెంప్ట్ చేస్తున్నాను 3 క్వశ్చన్లో. ఇక్కడ 4 క్వశ్చన్లో 1 రాస్తున్నాను. ఇక్కడ 5 క్వశ్చన్లో 3 రాస్తున్నాను. ఓకే, ఇంకా 1తో చూద్దాం. 1, 2 తర్వాత ఇక్కడ 3తో వస్తుంది కదా. ఇక్కడ 5 క్వశ్చన్లో 3 రాయొచ్చు, ఇక్కడ 4 క్వశ్చన్లో 2 రాయొచ్చు, ఇక్కడ 3 క్వశ్చన్లో 1 రాయొచ్చు. మొత్తం 6 వచ్చింది. మళ్ళా ఇక్కడ 1, ఇక్కడ 4 రాద్దాం, ఇక్కడ 1. అవును బ్రదర్, ఇక్కడ 5 ఉంది కదా, ఇక్కడ 5 క్వశ్చన్లు రాయొచ్చు కదా అని డౌట్ రావచ్చు. ఇక్కడ 5 పెట్టినామంటే ఇంకా తర్వాత ఏంది? ఒకటే మనకి 6 క్వశ్చన్లు కదా అటెండ్ చేయాల్సింది. ఇక్కడ 1 పెడతాం. మళ్ళీ ఇక్కడ 0 వస్తుంది. ఇక్కడ 0 రాకూడదు మనకి. ఖచ్చితంగా ఆ క్వశ్చన్లు ఎలాగైనా చేయి. ఎన్ని సెక్షన్లు ఎన్నన్నా కానీ 6 మాత్రమే మొత్తం టోటల్ గా రాయాలి నువ్వు. అది ఓకే. ఇక్కడ 1 ఇక చూడండి, 4, 1, 5, 6 సరిపోయింది. మళ్ళీ ఇక్కడ కూడా 6 సరిపోయింది. మళ్ళీ తర్వాత ఇక్కడ 3 రాద్దాం 4లో, ఇక్కడ 2 రాద్దాం. ఓకే, 1, 3, 2 ఓకే సరిపోయింది. మళ్ళీ 6 వచ్చింది. ఇంకొకటి ఇక్కడ 1 రాద్దాం, ఇక్కడ 4 రాద్దాం. 4 వద్దులేండి, ఇక్కడ 4 రాద్దాం, ఇక్కడ 1 రాద్దాం. 4, 5, 6 మళ్ళీ ఇదొక విధం అన్నమాట. మొత్తం సరిపోయింటది నాకు తెలిసి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మరి? కాంబినేషన్ అనేది కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, చాయిసింగ్ కదా. చాయిసింగ్ అంటే ఇక్కడ 3 క్వశ్చన్లు 3 రాస్తున్నాం. అంటే ఎంత అవుతుంది? 3. ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి టోటల్ మనకి? 3. సి చాయిసింగ్ అన్నారు కాబట్టి మొత్తం ఎన్ని క్వశ్చన్ రాస్తున్నాను? 3 ఇంటూ ఎందుకు మల్టిప్లికేషన్ చేస్తున్నాను?
మనకి ఏంది మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్, ఒక పని ఎన్ని మార్గాలుగా ఇంకొక పని ఎన్ని మార్గాలుగా జరిగితే మనం ఏం చేస్తాం మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ ప్రకారం అన్ని ఎన్ ఇంటూ ఎన్ని చేస్తాం. సేమ్ ఇక్కడ కూడా నేను అదే చేస్తున్నాను. ఇక్కడ 4 క్వశ్చన్లో 2 రాస్తున్నాం, 4 క్వశ్చన్లో 2 రాస్తున్నాం ఇంటూ మళ్ళీ ఇక్కడ ఒక్క క్వశ్చన్ లో 5 క్వశ్చన్లో ఒకటే రాస్తున్నాం. ఓకే, మళ్ళా ఇక్కడ కూడా అన్నిటి కాంబినేషన్ అప్లై చేయండి. 3 క్వశ్చన్లో 3 ఇంటూ 4 క్వశ్చన్లో 1 రాస్తున్నాం ఇంటూ 5 క్వశ్చన్లో 2 రాస్తున్నాం ఇక్కడ. ఓకే, ఇక్కడ 3 క్వశ్చన్లో 2 రాస్తున్నాం ఇంటూ ఇక్కడ కూడా 4 క్వశ్చన్లో 2 రాస్తున్నాం ఇంటూ 5 క్వశ్చన్లో 2 రాస్తున్నాం. ఓకే, తర్వాత ఇక్కడ 3 క్వశ్చన్లో 2 రాస్తున్నాం. ఇంకా వేరే చాయిస్ మనకు రావు, నువ్వు ఏం చేసినా అవన్నీ మళ్ళీ కలిపితే ఎన్ని రావాలి, 6 మాత్రమే రావాలి అలా. ఓకే, తర్వాత ఇక్కడ 4 క్వశ్చన్లో 3 రాస్తున్నాం ఇంటూ ఇక్కడ 5 క్వశ్చన్లో 1 రాస్తున్నాం. తర్వాత ఇక్కడ 3 క్వశ్చన్లో 2 రాస్తున్నాం ఇంటూ ఇక్కడ 4 క్వశ్చన్లో 1 రాస్తున్నాం ఇంటూ 5 క్వశ్చన్లో 3 రాస్తున్నాం ఇక్కడ ఇంటూ తర్వాత ఇక్కడ 3 క్వశ్చన్లలో 1 రాస్తున్నాం ఇంటూ ఇక్కడ 4 క్వశ్చన్లో 2 రాస్తున్నాం. అగో టోటల్ అనేటివి ఇవి ఎన్నులు, ఇవన్నీ 6లు మనకి. ఓకే, క్లియర్. తర్వాత ఇక్కడ 5 క్వశ్చన్లో 3 రాస్తున్నాం. తర్వాత ఇక్కడ 3 క్వశ్చన్లో 1 రాస్తున్నాం ఇంటూ ఇక్కడ 4 క్వశ్చన్లో 4కి సమాధానం రాస్తున్నాం. ఇక్కడ 5 క్వశ్చన్లో 1కి, ఇక్కడ మళ్ళీ 3 క్వశ్చన్లో 1కి, 4 క్వశ్చన్లో 3కి ఇంటూ ఇక్కడ 5 క్వశ్చన్లో 2కి రాస్తున్నాం. ఓకే, ఇక్కడ 3 క్వశ్చన్లలో 1 రాస్తున్నాం. మళ్ళీ ఇక్కడ కూడా 4 క్వశ్చన్లో 1 రాస్తున్నాం. ఇక్కడ 5 క్వశ్చన్లో 4 రాస్తున్నాం. మరి వీటిని అన్నిటిని ఆన్సర్లు అన్నిటికి వెళ్ళి అంటే మనకేంది కాంబినేషన్ ఫార్ములా n ఫ్యాక్టోరియల్ r ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ మైనస్ n మైనస్ r ఫ్యాక్టోరియల్. ఇదన్నా ఉపయోగించవచ్చు. ఇగో వీటికి రిలేటివ్ గా నేను సింపుల్ గా ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పడం జరిగింది అనమాట. ఒకవేళ 2 ఉంటే n ఇంటూ n మైనస్ 1/2 చేస్తే ఆన్సర్ వస్తుంది. నువ్వు n బదులు ఇక్కడ ఒక వాల్యూ తీసుకొని చేసేవనుకో, ఈ 2 ఫార్ములాలు అప్లై చేసినప్పుడు ఒకటే ఆన్సర్ వస్తుంది. అంటే దీని సింపుల్ క్వశ్చన్ అంటే షార్ట్ కట్ అనమాట మీకు. ఓకే, ఈ వాల్యూస్ అనేవి ఇందులో సబ్స్టిట్యూషన్ చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది, ఇందులో సబ్స్టిట్యూషన్ చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది. ఓకే, క్లియర్. ఇక్కడ మనకి NC1 అంటే ఎన్ని ఎంత వాల్యూ అన్నా ఉందని, కానీ మనకి r అనేది 1 ఉంది అనుకో, దాని వాల్యూ ఎన్ని అవుతుంది. ఒకవేళ ఎన్నో 6 సేమ్ నంబర్ ఉన్నాయి అనుకోండి, ఆన్సర్ 1 అవుతుంది. ఒకవేళ మనకి r 2 ఉంది అనుకోండి, ఎన్ని ఏమన్నా ఉండని, r మనకి 2 ఉంది అనుకోండి, n ఇంటూ n మైనస్ బై 2 చేస్తే ఆన్సర్ వస్తుంది. ఎన్ని ఎంత ఏ నంబర్ అన్నా ఉండని, కానీ మనకి r 3 ఉంది అనుకోండి, మనకి ఫార్ములా n ఇంటూ n ఇవన్నీ ఫార్ములాలు దీనికి రిలేటివ్నే. ఈ ఫార్ములా ఉపయోగించినా కానీ దీంట్లో క్యాలిక్యులేషన్ ఎక్కువ అవుతుంది, దీంట్లో క్యాలిక్యులేషన్ తక్కువ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి అంతే. ఇప్పుడు చూడండి 3C3 అంటే సేమ్ నంబర్, n ఒకటే ఉంది, r ఒకటే ఉంది, అంటే ఏంది మనకు ఆన్సర్ 1 కదా. 1 ఇంటూ తర్వాత 4 ఇక్కడ చూడండి 4 మొత్తము దీంట్లో అప్లై చేస్తే మనకి 4 లో కల్లా 1 పోతే 5 ఇంటూ ఇక్కడ ఒక 4 20/2 10 ఇంటూ ఇక్కడ చూడండి 5C1 అంటే 5C1 ఎంత ఆన్సర్ n వాల్యూనే, అంటే ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది 5 వస్తుంది. ఇలా మొత్తం అనేటివి చేసుకుంటూ వెళ్ళాలి. 3 అంటే ఏంది 1 ఇంటూ 4 1 వాల్యూ r వాల్యూ 1 ఉందంటే మనకి n వాల్యూనే, అంటే 4 ఇంటూ 5 ఒక 2 మళ్ళీ 2 ఉంది, అంటే 5 లో కల్లా 2 పోతే 4 ఇంటూ ఇక్కడ చూడండి 5 4 20/2 10 మళ్ళీ సేమ్ అంతే ఆన్సర్. ఓకే, ఇలా చేయాలన్నమాట. వీటికన్నిటికి పర్ముటేషన్స్ కనుక్కొని ఇంటూ చేసేసండి. ఇలాగన్నా వాడండి లేదా ఇలాగన్నా వాడండి, సరిపోతుంది. ఎలా చేసినా ఒకటే. ఓకే, ఇప్పుడు చూడండి మనకి అడిషనల్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది, ఒకే పని 2 విధాలుగా జరిగింది అనుకోండి, ఏం చేస్తాం, కలుపుతాం. 2 విధాలు కానీ 3 విధాలు కానీ 4 విధాలు కానీ ఎప్పుడు ఒకే పని అడిషన్ చేస్తాం. ఇప్పుడు ఇదంతా మనకి ఒకే పని కదా, ఒకటే క్వశ్చన్ పేపర్ కదా మొత్తము, కాబట్టి ఇవన్నీ ఏం చేస్తామంటే యాడ్ చేస్తాం అనమాట. అంటే సింపుల్ గానే ఉంటుంది అండి, ఆన్సర్ అయిపోతుంది. కానీ ఇక్కడ చూడండి 5 6 30 ఇంటూ 1 30 ప్లస్. ఓకే, ప్లస్ ఎందుకు చేస్తున్నా అర్థమైందా, ఒకే పని 2 విధాలుగా జరిగితే మనం వాటిని ఏం చేస్తాం, n ప్లస్ n. ఇది ఇంట్రడక్షన్ క్లాస్ లో నేర్చుకున్నాం. 10 4 40 ఇంటూ 1 40 ప్లస్ తర్వాత ఇక్కడ చూడండి 6 3 18 ఇంటూ ఒక 10 180 ప్లస్. తర్వాత ఇక్కడ చూడండి 4 5 20 3 60. ఓకే, మళ్ళీ తర్వాత ఇక్కడ చూడండి 4 3 12 ఇంటూ ఒక 10 120. తర్వాత ఓకే, ఇక్కడ చూడండి 4 3 18 ఇంటూ 10 180 మళ్ళా.
ఓకే ప్లస్ తర్వాత 5 3 జా 15, 15 into 1 మళ్ళీ 15 ప్లస్ తర్వాత ఓకే ఇక్కడ చూడండి 4 10 జా 40 40 40 ఇక్కడ చూడండి 4 3 జా 12 12 10 జా 120 ప్లస్ తర్వాత ఇక్కడ చూడండి 4 3 జా 12 12 5 జా ఓకే ఇక్కడ చూడండి సింపుల్ గా 5 4 జా 20 23 జా 60 ఓకే ఇప్పుడు ఇవన్నీ కలపాలన్నమాట ఓకే కలిపేద్దాం ఇక్కడ చూడండి 30 40 180 60 120 180 15 120 60 కలుపుదాం ఇంకా మొత్తము 805 అంటే టోటల్ నంబర్ ఆఫ్ వేవ్స్ ఇక్కడ చూడండి 805 అంటే ఏంది 805 అంటే మనకి ప్రతి సెక్షన్ లో 3 క్వశ్చన్లు ఉంటాయి ఇలా 3 అప్లై చేస్తాం ఇక్కడ 4 క్వశ్చన్లో మనం ఏవో 2 తెలియదు ఇక్కడ చూడండి 4 క్వశ్చన్లు ఈ 2 తీసుకొచ్చాం రాయొచ్చేమో లేదా ఈ 2 రాయొచ్చేమో మళ్ళీ లేకుంటే ఈ 2 ఇలా మొత్తం ఇలా ఏమన్నా 2 మొత్తం అలా చేసుకుంటా అంటే ఒకటేసారి మనం 6 క్వశ్చన్లు రాయగలిగితే ఒక క్వశ్చన్ పేపర్ లో మనము అలా మొత్తం 805 మార్గాలు ఉంటాయి అన్నమాట ఇవే సేమ్ అన్నమాట ఇంకా మనము ఒక దీంట్లో 2 అవి ఏ క్వశ్చన్లు తెలియదు ఒకవేళ ఈ 5 క్వశ్చన్లో మనం ఏదో ఒకటి మరి లేకపోతే 5 క్వశ్చన్లు 3 అలా మొత్తం రాసుకుంటా మొత్తము 805 విధాలుగా రాయొచ్చు అనమాట అంటే 805 విధాలుగా మనము ఆ క్వశ్చన్ పేపర్ లో మనము 6 క్వశ్చన్లు మాత్రమే రాయడానికి అవకాశం ఉందన్నమాట ఓకే స్టూడెంట్స్ నోట్ డౌన్ ఓకే స్టూడెంట్స్ లాస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి ఎక్సైజ్ 6.d లోని సెక్షన్ 3 లోని 5th క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ ఏ గర్ల్స్ ఇక్కడ చూడండి ఏ క్లాస్ కంటైన్స్ 4 బాయ్స్ అండ్ జీ గర్ల్స్ అంటే ఒక క్లాస్ లో 4 అబ్బాయిలు ఉన్నారు జీ మంది అంటే అమ్మాయిలు ఎంత మంది ఉన్నారో చెప్పట్లేదు మనకి జీ అని చెప్తున్నారు అంతే ఎవ్రీ సండే 5 స్టూడెంట్స్ ఎంత 5 స్టూడెంట్స్ బాగా వినండి 5 స్టూడెంట్స్ విత్ అట్లీస్ట్ 3 బాయ్స్ ఏంది ప్రతి వారము ఇక్కడ బాయ్స్ గో టు ఫర్ ద పిక్నిక్ అంటే ప్రతి వారము 5 మంది పిక్నిక్ అనేది వెళ్ళాలి అందులో బాగా వినండి ప్రతి వారం 5 మంది పిక్నిక్ వెళ్ళాలి ఓకే ప్రతి వారం అందులో ముగ్గురన్నా ఇక్కడ అట్లీస్ట్ 3 అంటే ముగ్గురన్నా వెళ్ళాలి లేదా అంతకంటే ఎక్కువనన్నా వెళ్ళాలి అబ్బాయిలు కానీ ఇక్కడ అబ్బాయిలు ఎంతమంది ఉన్నారని చెప్పడం జరుగుతుంది 4 ఉన్నారని చెప్పడం జరుగుతుంది అంటే 4లో మనం ముగ్గురు ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ కూడా క్వశ్చన్ వేసుకోండి మీరు 4 అబ్బాయిలు ఉన్నారు ఇక్కడేమో 3 కంటే ఎక్కువ వెళ్ళాలి అంటున్నారు అంటే దానికి అర్థం ఏంది ఇక్కడ 2 పార్ట్లు అవుతున్నాయి చూడండి మీరు గమనియండి అంటే అబ్బాయిలు 3 అన్నా వెళ్ళొచ్చు లేదా 4 అన్నా వెళ్ళొచ్చు కదా ఇక్కడ చూడండి అట్లీస్ట్ 3 ఉన్నదేమో బాయ్స్ పిక్నిక్ కి వెళ్ళడానికి 4 అన్నా వెళ్ళొచ్చు అబ్బాయిలు 3 అన్నా వెళ్ళొచ్చు అట్లీస్ట్ 3 అంటే ఏంది 3 అంతకంటే ఎక్కువగా అంటే ఏంది 4 అందులో ఉంది 4 అంటే 4 అన్నా వెళ్ళొచ్చు 3 అన్నా వెళ్ళొచ్చు ఓకే క్లియర్ పిక్నిక్ ఏ డిఫరెంట్ గ్రూప్ ఈస్ బిగినింగ్ సెట్ ఎవ్రీ వీక్ ఇక్కడ చూడండి ఎవ్రీ వీక్ అంటే అలా వెళ్ళడానికి డ్యూరింగ్ ద పిక్నిక్ ద క్లాస్ టీచర్ గివ్స్ ఈచ్ గర్ల్ ఇన్ ద గ్రూప్ ఏ డాల్ ఇఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ ఈస్ 85G క్వశ్చన్ ఏం చెప్తుంది ప్రతి వారం పిక్నిక్ కి 5 మంది మాత్రమే వెళ్ళాలి అందులో వెళ్ళేటప్పుడు ఆ పిక్నిక్ వెళ్ళేటప్పుడు ఏంది 3 కంటే ఎక్కువనన్నా అబ్బాయిలు ఉండాలి ఓకే మరి ఇక్కడ 5 మంది అంటే ఇక్కడ 3 ఉన్నారు ఇంకా ఇప్పుడు అమ్మాయిలు ఎంతమంది అవుతారు 2 అవుతారు కదా బాగా గమనియండి ఇక్కడ 5 మంది వెళ్ళాలి ఒక వారం వీళ్ళు వెళ్ళినారు అనుకుందాం అందులో 3 వెళ్ళినారు అంటే మొత్తం ఎంతమంది వెళ్ళాల్సింది 5 మంది వెళ్ళాలి అంటే 5లో 3 తీసేస్తే ఎంతమంది మిగులుతారు గర్ల్స్ 2 మాత్రమే వెళ్తున్నారు ఈ వారంలో ఇప్పుడు ఈ వారానికి వద్దాం ఈ 3 కంటే ఎక్కువ వెళ్ళొచ్చు అని చెప్పడం జరిగింది అంటే ఇందులో 4 వెళ్తున్నారు అనుకుందాం 4 అంటే గర్ల్స్ ఎంతమంది ఉంటారు ఒక్కరే ఉంటారు 4 + 1 5 ఒక వారం వెళ్ళినారు అనుకుందాం 3 1 2 5 ప్రతి వారం అలా 5 మంది మాత్రమే వెళ్ళాలి అంటే 3 అబ్బాయిలు 2 అమ్మాయిలు 4 అబ్బాయిలు 1 అమ్మాయి ఇలా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మరి ఇక్కడ ఏంది క్వశ్చన్ ఏంటంటే మనకి అమ్మాయిలు ఎంతమంది ఉన్నారో చెప్పట్లేదు అంటే ఆ క్లాస్ లో అమ్మాయిలు ఎంతమంది ఉన్నారో చెప్పట్లేదు కానీ ఒక రూల్ ఉంది ఏంది పిక్నిక్ వెళ్ళేటప్పుడు 5 మంది వెళ్ళాలి ప్రతి క్లాస్ లో ఆ క్లాస్ లో 5 మంది పిక్నిక్ వెళ్ళాలి ఒక వారం 2 పోవచ్చు ఒక వారము 1 పోవచ్చు అలా 5 మందిలో ఓకే క్లియర్ మరి ఇప్పుడు గర్ల్స్ ఎంత మంది ఉన్నారు అనేది క్వశ్చన్ అన్నమాట కానీ ఆ గర్ల్స్ వెళ్ళేటప్పుడు ప్రతి వారము వాళ్ళ క్లాస్ టీచర్ ఏం చేస్తుందంటే ఒక డాల్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే
వీళ్ళిద్దరు పోతున్నారు ఈ వారం అంటే వీళ్ళిద్దరికి ఒక డాల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈడ ఒక అమ్మాయి వెళ్తుంది కదా, ఈడ ఒక అమ్మాయికి డాల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలా ఎన్ని వారాలు పోతే అలా ఎంతమంది అమ్మాయిలు వెళ్తే పిక్నిక్ కి అలా మొత్తము 85 డాల్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగైతే ఆ క్లాస్ లో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో కనుక్కోమని చెప్పడం జరుగుతుంది అనమాట. 5 మందే, కానీ ఇద్దరు ఒకరు వెళ్తున్నారని మనకు తెలుసు. ముగ్గురు లేరు ఇక్కడ, ఎంతమంది ఉన్నారో చెప్పట్లేదు. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఇద్దరు వెళ్తున్నారు, ఒక వారం ఇంకొక వారం ఒకరు వెళ్తున్నారు, అలా వెళ్తున్నారు పిక్నిక్. కానీ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు అనేది క్వశ్చన్ అనమాట. ఓకే స్టూడెంట్స్, మీరు అర్థం కాకుండా ఒక్కసారి ఎన్నికొచ్చి వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి మనకి 2 కండిషన్లు వచ్చినాయి. ఫస్ట్ కేసు చూడండి, మనకి మొత్తం 5 మంది పిక్నిక్ వెళ్ళాలి ప్రతి వారం. అందులో 3 అబ్బాయిలు 4 అబ్బాయిలకు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళతో పాటు 5 మందిలో మిగతా వాళ్ళు ఏమవుతారు, గర్ల్స్ అవుతారు. అంటే 3 బాయ్స్ అండ్ 2 గర్ల్స్. ఓకే, ఇది ఫస్ట్ కేసు. సెకండ్ కేసు చూద్దాం. సెకండ్ కేసు లో 4 బాయ్స్ అండ్ 1 గర్ల్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చాయిస్ చూడండి, 3 2. అంటే ఇక్కడ చూడండి బాయ్స్ ఎంతమంది ఉన్నారు, మనకి 4 కదా, 4లో 3 వెళ్ళొచ్చు. అంటే కాంబినేషన్ మనకి ఇక్కడ 4లో 3 వెళ్ళొచ్చు. ఇక్కడ ఇంటూ, ఎందుకంటే గర్ల్స్ సపరేట్ బాయ్స్ సపరేట్. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ ఎంతమంది వెళ్తున్నారు, ఎంతమంది ఉన్నారో గర్ల్స్ తెలియదు మనకి. ఎన్ని ఏమవుతుంది, జీ అవుతుంది. ఇంటూ సి, ఎంతమంది గర్ల్స్ వెళ్తున్నారు ఈ వారంలో 2. ఓకే, మళ్ళా ఇప్పుడు సేమ్ ఇక్కడ భాగం నేను రెండో కేసుకి వద్దాం. బాయ్స్ ఎంతమంది ఉన్నారు, 4 ఉన్నారు టోటల్ మనకి కదా. ఇప్పుడు ఈ కేసులో బాయ్స్ ఎంతమంది వెళ్తున్నారు, 4 వెళ్తున్నారు. ఇంటూ ఇక్కడ గర్ల్స్ ఎంతమంది ఉన్నారో తెలియదు మనకి, జి. సి, ఎంతమంది వెళ్తున్నారు ఈ కేసులో, 1 వెళ్తున్నారు. ఓకే, క్లియర్. మరి ఇప్పుడు వీటికి ఆన్సర్ అనేది కనుక్కుందాం. ఓకే, క్లియర్. ఇక్కడ చూడండి 4C3 మనకి పర్ముటేషన్ ఫార్ములా NCR ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ n మైనస్ r ఫ్యాక్టోరియల్. n ఎంత మనకి ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ బై r అంటే 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 మైనస్ 3 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 బై 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 4 లో కల్లా 3 పోతే 1 1 1 క్యాన్సల్, 2 2 క్యాన్సల్, 3 3 క్యాన్సల్. మొత్తం ఎంత వచ్చింది, 4 అనేది వచ్చింది. దీని ఆన్సర్ ఎంత వచ్చింది, 4 ఇంటూ ఇక్కడ భాగం లేదు, ఇది చేయడానికి రాదు చాలా మందికి. ఓకే, దీని కాడ కన్ఫ్యూజ్ అవుతారు. ఇది నేను ఆన్సర్ చేస్తాను. ఇది వేరే విధంగా చేద్దాం. అంటే ఇదే ఫార్ములా అండి. ఏంది మనకి NC2 ఉన్నప్పుడు ఫార్ములా ఏంది, n ఇంటూ n మైనస్ 1 బై 2 అని చెప్పడం జరిగింది ఇందాక ఫార్ములా కదా. దీంట్లో కూడా ఉపయోగించి దాంట్లో ఉపయోగించవచ్చు, కానీ రిస్క్ ఎక్కువ అవుతుంది, దీంట్లో ఉపయోగిద్దాం. ఓకే, జీ అంటే ఇక్కడ ఎన్ని వాల్యూ ఎంత, జీ కదా, జీ ఇంటూ జీ మైనస్ 1 బై 2 వాల్యూ వచ్చేసింది. ఓకే, అంటే దీని వాల్యూ ఎంత వచ్చింది, ఇది కాంబినేషన్ ఫార్ములానే కానీ సింపుల్ ట్రిక్ అనమాట. GC2 మొత్తం ఎంత వచ్చింది, జీ ఇంటూ జీ మైనస్ 1 బై 2. ఆ కాంబినేషన్ ఫార్ములా ఉపయోగించిన ఒకటే వస్తుంది, కానీ కండిషన్స్ ఉపయోగించి చేసుకుంటూ వెళ్ళే తలకల్లో చాలా మెథడ్ టైం అయిపోతుంది, అది కుదరదు కూడా కొంచెం చెప్పాలంటే. ఓకే, దీని మొత్తం ఆన్సర్ గా అనుకుందాం. 2 1 జా 2 2 జా. ఇక్కడ చూడండి ఏమొచ్చింది, 2 ఇంటూ జీ మైనస్ ఈక్వల్ టు 2 ఇంటూ జీ మైనస్ 1 వచ్చింది దీని ఆన్సర్ మొత్తం. ఓకే, మరి ఇప్పుడు దీన్ని చేద్దాం. 4C4 NC4 అంటే ఫార్ములా ఏం చెప్పాను నేను, మొత్తం 1 వస్తుంది. 1 ఇంటూ జీ. ఇప్పుడు ఈ 2 అడిషన్ చేద్దాం. ఎందుకు, మనకు ఒకే పని 2 విధాలుగా జరుగుతున్నాయి కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడేమో ఇంకొక పని వేరే విధాలుగా, ఇంకొక పని వేరే విధాలుగా జరుగుతుంది కాబట్టి ఇంటూ చేస్తాం. ఇప్పుడు అడిషన్ ఎందుకు చేస్తున్నాం అంటే ఇవి 2 పనులు ఒకే విధంగా జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మొత్తం ఎన్ని మార్గాలు ఉన్నాయో కనుక్కోవడానికి మనం ఆ 2 కలపడం జరుగుతుంది. ఓకే, టోటల్ నంబర్ ఆఫ్ డాల్స్ గివెన్ బై ద టీచర్. ఓకే, అంటే మనకి ఇప్పుడు ఈ 2 కలపమని చెప్పినాను కదా. ఓకే, కలుపుదాం. ఓకే, దానికంటే ముందర నేను ఈ రెండింటికి సరే చెప్తాను. 2G తర్వాత G మైనస్ 1. ఓకే, తర్వాత ప్లస్ అడిషన్ ఎందుకు చేస్తున్నాను చెప్పాను కదా, ఒకే పని 2 మార్గాలుగా జరుగుతుంది కాబట్టి నేను ఏం చేస్తున్నాను, అడిషన్ చేస్తున్నాను. G ఈక్వల్ టు మొత్తం ఎన్ని డాల్స్ ఇవ్వడం జరుగుతుంది మనకి, 85 కదా, 85. ఇక్కడ నేను మల్టిప్లికేషన్ 2 చేస్తాను. ఎందుకు, ఇక్కడ గమనించండి, మనకి ద క్లాస్ టీచర్
గివ్స్ ఈచ్ గర్ల్ అంటే ఈ గ్రూప్ వెళ్తున్నప్పుడు ఈ గర్ల్ కి ఇస్తున్నారు, ఈ గ్రూప్ వెళ్తున్నప్పుడు గర్ల్ కి ఇస్తున్నారు. అంటే ఏంటి డబల్ ఇస్తున్నారు అంటే ఈ 2 సార్లు అంటే అదొక టీం ఇది ఒక టీం కదా, అంటే మల్టిప్లికేషన్ 2 అనమాట. ఓకే క్లియర్. ఇప్పుడు ఇంటూ చేద్దాం. ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఇది బ్రాకెట్ ఇక్కడికి కాదు ఇక్కడికి మాత్రమే. ఓకే ఇప్పుడు ఇంటూ చేద్దాం. ఓకే 2 ఇంటూ ఇక్కడ చూడండి 2g ఇంటూ జీ అంటే ఏమవుతుంది 2g స్క్వేర్. చూడండి g ఇంటూ జీ స్క్వేర్ మైనస్ 2g ఇంటూ 1 2g ఓకే ప్లస్ g ఈక్వల్ టు 85. ఓకే మళ్ళీ ఇప్పుడు ఈ 2 ఉంది కాబట్టి ఈ రెండింటితో ఇంటూ చేద్దాం. ఇక్కడ మల్టిప్లికేషన్ ఎందుకు 2 చేశాను, ఇక్కడ మనకి 2 గ్రూపులు బాగా గమనియండి. ద క్లాస్ టీచర్ గివ్స్ ఈచ్ గర్ల్ ఇన్ ద గ్రూప్ ఏ డాల్. ఇట్లా ఎన్ని గ్రూపులు పోతుంది ఆ గ్రూప్ లో వెళ్తున్న ప్రతి ఒక్కరికి ఒక అమ్మాయికి డాల్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఎన్ని గ్రూపులు పోతున్నాయి మనకి 2 మాత్రమే కదా, అందుకే 2 మల్టిప్లికేషన్ 2. ఓకే క్లియర్. ఇక్కడ చూడండి మళ్ళీ ఇప్పుడు ఇంటూ చేద్దాం. 2 ఇంటూ 2 4g స్క్వేర్ మైనస్ 2 2 जा 4g. ఓకే క్లియర్ ప్లస్ g ఈక్వల్ టు 85. ఓకే క్లియర్. ఇప్పుడు చూడండి కంపేర్ చేసుకుంటే మనకి ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది 4g స్క్వేర్. ఇక్కడ మనకి బిగ్ సింబల్ ఏముంది మైనస్ 4g లోకల్లో ఒక g పోతే ఇక్కడ ప్లస్ ఉంది కానీ బిగ్ సింబల్ ఏముంది మైనస్ 4g లోకల్లో ఒక g పోతే 3g. ఇక్కడ చూడండి ఈక్వల్ ఇది ప్లస్ g ఈక్వల్ టు ఇది 85 కదా, యువతలకు వస్తే ఏమవుతుంది మైనస్ 85 ఈక్వల్ టు 0. ఓకే ఇది ప్లస్ చేస్తుంది 85 యువతలకు వస్తే మైనస్. ఇక్కడ కంపేర్ చేసుకుంటే మనకి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఫామ్ లో రావడం జరుగుతుంది. ఓకే మనకి ఖచ్చితంగా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని మనం ఏం చేస్తామంటే చాలా విధాలుగా ఉంటాయి కంపేర్ చేయడానికి చాలా విధాలుగా ఉంటాయి. వీటిని క్వాడ్రాటిక్ ఫార్ములాతో చేయొచ్చు లేదా మనము ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉపయోగించి ఇలా చాలా విధాలుగా చేయొచ్చు. ఓకే మనము క్వాడ్రాటిక్ ఫార్ములా అనేది ఉపయోగిద్దాం. ఓకే క్వాడ్రాటిక్ ఫార్ములా ఏంటంటే మనకి g ఈక్వల్ టు అంటే x ఉంటుంది, మనకి ఇక్కడ కంపేర్ చేసుకుంటే x కదా నేను g వాల్యూ పెడుతున్నాను మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a అనమాట ఫార్ములా. ఓకే కంపేర్ చేసుకున్నాం. ఇక్కడ ఏ వాల్యూ ఎంత మనకి కంపేర్ చేసుకుంటే 4 కామా ఏ ఈక్వల్ టు ఎంత 4 కామా సి వాల్యూ ఎంత బి వాల్యూ ఎంత -3 మైనస్ ఉన్నప్పుడు డినోట్ చేయాలా. సి వాల్యూ ఎంత -85. ఓకే ఈ 3 వాల్యూస్ తీసుకొని దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు అప్పుడు జీ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. అంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఉంది కాబట్టి నేను ఆ ఫార్ములా ఉపయోగిస్తున్నది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవడానికి మనకి ఒక ఎక్స్ వాల్యూ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఒక ఎక్స్ వాల్యూ కనుక్కోవడానికి మనకు ఒక ఫార్ములా అనమాట. ఓకే కంపేర్ చేద్దాం. మైనస్ బి వాల్యూ ఎంత -3 ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను. ఇక్కడ ఫార్ములా మైనస్ బి వాల్యూ ఎంత ఇక్కడ నాకు -3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac -3 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఇది ఫార్ములా 4 అందుకే వచ్చింది ఏ ఇంటూ ఏ ఎంత మనకి 4 ఇంటూ సి వాల్యూ ఎంత -85. ఓకే బై 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత మనకి 4 కదా 4 మైనస్ ప్లస్ 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ -3 స్క్వేర్ అంటే 9 మైనస్ ప్లస్ 85 ఇంటూ 4 8 5 जा 20 ఇక్కడ 34. ఓకే 340 వచ్చింది. ఓకే 340 ఇంటూ ఇంకొక 4 ఉంది 4 చేద్దాం 4 0 जा 0 4 4 जा 16 4 3 जा 12 113 అంటే 113 బై 4 2 जा 8 జీ వాల్యూ కనుక్కోనిక ఇది జీ ప్లస్ ఆర్ మైనస్ చూడండి మైనస్ ప్లస్ అయింది ఇవన్నీ ఇంటూ చేస్తే 1360 వచ్చింది. రూట్ 1369 కలపండి ఏమొస్తుంది 1369 వస్తుంది బై 8 జీ ఈక్వల్ టు ఓకే ఇక్కడ చూడండి 3 ప్లస్ ఆర్ మైనస్ దీనికి రూట్ వాల్యూ ఎంత అంటే గుర్తుపెట్టుకోండి 1369 కి రూట్ వాల్యూ 37 అనమాట. ఓకే 37 బై 8 మనకి రూట్ 4 వాల్యూ ఎంత 2 అలాగనే దీని రూట్ వాల్యూ 37 అనమాట. ఓకే జీ
ఇప్పుడు ప్లస్ ఆర్ మైనస్ అంటే ఏంది, ఒకసారి ప్లస్ గా ఒకసారి మైనస్ గా, అంటే 3 + 37/8 ఒకసారి, g ఈక్వల్ టు 3 - 37/8 ఒకసారి. ఓకే, ఇప్పుడు చూడండి g ఈక్వల్ టు 37 ఒక 3 ఎంత అవుతుంది, 40/8 కమా, తర్వాత g ఈక్వల్ టు 33 లో ఇక్కడ మైనస్ వాల్యూ వస్తుంది, ఏమొస్తుంది మనకి 7 లో 3 పోతే 34/8 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇది మైనస్ వాల్యూలో వస్తుంది కాబట్టి మనకి మైనస్ వాల్యూలు ఇక్కడ తీసుకోకూడదు, మనకి ప్లస్ వాల్యూనే తీసుకోవాలి. ఇక్కడ చూడండి 8 × 1 = 8 × 5 = 40, అంటే జీ వాల్యూ మనకి ఆన్సర్ ఎంత వచ్చింది, మొత్తము 5. అంటే ఆ క్లాస్ లో 5 మెంబర్స్ గర్ల్స్ అనే వాళ్ళు ఉన్నారనమాట. కాబట్టి ఆ 5 మెంబర్స్ లో ఒకసారి ఇద్దరు వెళ్ళొచ్చు, ఒకసారి పిక్నిక్ కి ఒకవేళ ఒక్కరు వెళ్ళొచ్చు. అలా మొత్తం అలా వెళ్ళడం వల్ల వాళ్ళ టీచర్ అట 85 డాల్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే స్టూడెంట్స్, నో డౌట్.